జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ధనుర్మాస వ్రతంలో భాగంగా ఆండాల్ తల్లి అనుగ్రహించిన తిరుప్పావైలోని 9వ రోజున మనం తూమణి మాణత్తు అనే పాశ్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ తూమణి మాణత్తు పాశ్రం సందర్భంగా 9 దీపాలను వెలిగించాలి. అలాగే మధురాన్ని, రవ్వ లడ్డును అట్లా ఏదో ఒక మధురాన్ని చేయాలి. అలాగే చక్కెరాలు చేసి ఆరగింపుగా నివేదించాలి. ఇంకా వెణ్పొంగలి, దద్దోజనం కామన్గా ప్రతిరోజు చేస్తూ ఉండేవే. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు వారికున్న సంపద, వారికున్న సౌకర్యాలే పెద్ద అడ్డంకిగా మారతాయి. ఈరోజు గోదాదేవి మేల్కొల్పుతున్న గోపిక సామాన్యురాలు కాదు. ఆమె ఒక రాజకుమారి వంటిది. ఆమె నిన్నటి గోపిక కన్నా గొప్ప భక్తురాలు. రేపు అందరికన్నా ముందే లేచి అందరినీ నేనే లేపుతాను అని ప్రగల్భాలు పలికిన నాయకురాలు. కానీ ఇప్పుడు తన మణిమయ మందిరంలోని మెత్తటి పరుపుపై సుగంధ ధూపాల మధ్య హాయిగా నిద్రపోతోంది. అప్పుడు గోదాదేవి, నీ మాటలేమయ్యాయి? నీ సౌకర్యాలు కృష్ణుని కన్నా ఎక్కువయ్యాయమ్మా అని ప్రేమగా మందలిస్తూ ఈ పాసురాన్ని పాడుతోంది. ఈ మేల్కొల్పు భౌతిక సుఖాలకు, ఆధ్యాత్మిక ఆనందానికి మధ్య జరిగే ఒక అంతర్మథనం. దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం. 9వ పాసురాన్ని అనుసంధానం చేద్దామా? தூமணி மாடத்து சுத்தும் விளக்கெளியா தூபம் கமலத்திளை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீரவளை எழுப்பிரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవం నవిందే లోరింబావాయ్. ఇప్పుడు ఈ పాసురంలోని ప్రతి పిలుపు వెనుక ఉన్న ప్రేమను, ప్రతి ప్రశ్న వెనుక ఉన్న వేదాంతాన్ని విశ్లేషిద్దామా? స్క్రీన్ మీద ప్రతి పదార్థం కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇది అర్థాన్ని బాగా అర్థం చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొదటి గోపిక అంటే 6వ పాసురంలోని గోపిక భాగవత శేషత్వం తెలియని గోపిక, కొత్త అన్నమాట. 2వ గోపిక తెలిసి మరిచిన గోపిక. 3వ గోపిక శ్రీకృష్ణ పరమాత్మ మీద పరిపూర్ణమైన ప్రేమ కలిగిన గోపిక. ఈ పాసురంలో ఈ 4వ గోపిక ఈ ముగ్గురు 3 గోపికల కంటే భగవత్ ప్రేమలో అత్యున్నత స్థాయిలో ఉన్న గోపిక. నిన్నేమో తూర్పు తెల్లవారుతుంది, ఓ పిల్ల లేవవే అంటూ పాడి భగవద్ అనుభవాన్ని పొందడానికి కుతూహల పడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామ్యం చేసింది గోదా తల్లి. ఇప్పటి వరకు శ్రవణం అంటే వినడము, మననం అంటే విన్నదాన్ని మాటి మాటికి స్మరించడం, వీటి యొక్క విశిష్టతను తెలిపి, శ్రవణమేమో 6-7 పాసురాల్లో, మననమేమో నిన్న జరిగిన 8వ పాసురంలో విశిష్టతను తెలిపి ముగ్గురు గోపకన్యలను కూడా గోదాదేవి మేల్కొల్పి తన వ్రతంలో చేర్చుకుంది. ఇక ఇప్పటి నుంచి అంటే 9 నుంచి 12 పాసురం వరకు ధ్యానం యొక్క విశిష్టతను తెలుపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము, మననము చేసే వారి యొక్క మనస్సు పవిత్రమవుతోంది, నిర్మలమవుతుంది. మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకునేది. అప్పుడు ఆ జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్థమైన వ్రత నిష్ట కలిగిన వారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్ర్యం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభీష్టాలను తీరుస్తాడు. కాబట్టి మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే భగవద్ అనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలు అనుకున్న అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న 4వ గోపికను ఈ పాసురంలో మేల్కొల్పుతున్నారు. మామ కూతురా, మరదలా లేలెమ్ము అంటున్నారు. ఎలా లేపుతున్నారు ఈ 4వ గోపికను? తూ అంటే పరిశుద్ధమైన మణులతో చేసిన, మాడత్తు అంటే మేడ, తూమణి మాణత్తు పరిశుద్ధమైన మణులతో చేసిన మేడ, చుత్తుం విళక్కెళియే చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఆ భవనం చుట్టూ కూడా విళక్కెళియ వెలుగుతుండగా,
ధూపం సుగంధభరితమైన ధూపము కమల పరిమళిస్తుంటే తుయిలళై మేల్ మెత్తటి పూల పాన్పుపై కణ్వళరుం కళ్ళు మూసుకొని నిద్రిస్తున్న మొత్తం పరిశుద్ధమైన మణులతో కట్టిన భవనంలో చుట్టూ దీపాలు వెలుగుతుండగా సుగంధభరితమైన ధూపం పరిమళిస్తుంటే మెత్తటి పూల పాన్పుపై కళ్ళు మూసుకొని నిద్రిస్తున్న గోదాదేవి గోపబాలికను ఏమని పిలుస్తుందో చూద్దామా. మొదటి పిలుపు మామాన్ మగళే మణిక్కదవం తాళ్తిరవాయ్, ఓ మామగారి కూతురా మణులతో చేసిన ఈ తలుపు గొళ్ళెం తీయవమ్మా అంటుంది. ఏం పిలుపు చేసింది? మొదటి పిలుపు ఏమని పిలిచింది? మామాన్ మగళే, ఓ మామగారి కూతురా అని పిలుస్తుంది. ఇక్కడ మామాన్ మగళే అనడం ద్వారా నీకు మాకు అత్యంత ఆప్తురాలివి, మా బంధువివి, మేము పరాయి వాళ్ళం కాదు, తలుపు తీయి అని చెప్పి బంధాన్ని కలిపేస్తుందన్నమాట. నీవు అనుభవిస్తున్న ఈ సుఖాలన్నీ కృష్ణుడు ప్రసాదించినవే, ఆ కృష్ణుణ్ణి మరిచి ఈ సుఖాలలో మునిగిపోవటం న్యాయమా అని పరోక్షంగా ప్రశ్నిస్తుందన్నమాట. ఇక్కడ గోపబాలిక 9 దీపాలను ఎందుకు వెలిగించి ఉంటుందంటారు? దీని విశేషాన్ని మున్ముందు చూద్దాం. ముందు పాసురంలోని మీనింగ్ని కంటిన్యూ చేసేద్దాం. కూతురు పలకకపోవడంతో గోదాదేవి ఇప్పుడు లోపలున్న తల్లితో, అంటే ఆ గోపిక తల్లితో మాట్లాడడం ప్రారంభించింది. ఇది ఒక అందమైన ఫిర్యాదు అన్నమాట. ఏమని చెప్తుంది? తల్లికి విన్నపం చేస్తుంది. మామీర్ అవళై ఎలుప్పిరో, ఓ అత్తమ్మ ఆమెను మీరైనా నిద్రలేపరా. ఇక్కడ ప్రేమగా నిందలు వేస్తుందన్నమాట. ఉన్మగల్దాన్ ఊమయ్యో అండ్రిచ్చెవిడో అనందలో అంటుంది. అంటే ఉన్మగళ్ అంటే మీ కూతురు, ఊమయ్యో ఏమైనా మూగదా, చెవిడో లేక చెవిటిదా, అనందలో లేదా తీవ్రమైన బడలికతో ఉందా అని ప్రేమగా నిందలు వేస్తుంది. చిలిపి అనుమానం అన్నమాట. ఏంటది? ఏమప్పెరుందియల్ మందిర పట్టాలో, లేకపోతే ఎవరైనా మంత్రం వేసి గాఢ నిద్రలో, పెరుందుయిల్ అంటే గాఢ నిద్రలో పడేశారా ఏంటి అంటుంది. ఇక్కడ మనం ఒక తాత్విక రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇవి నిజమైన నిందలు కావు. మా పిలుపు వినపడనంత చెమిటిదా, ఒక్క మాట కూడా పలకనంత మూగదా, కృష్ణుణ్ణి సేవించడానికి రానంత బడలిక దేనికి వచ్చింది, ఈ శారీరక సుఖాలు అనే మాయలో చిక్కుకుందా అని గోదాదేవి ప్రశ్నిస్తుంది. భగవంతుని నామం వినని చెవులు చెవిటివే, భగవంతుని కీర్తించని నోరు మూగదే అని దీని అంతరార్థంగా మనం భావించాలన్నమాట. మేల్కొల్పడానికి ఇప్పుడు ఏమని మహామంత్రం వాడిందో చూద్దామా. చివరికి ఎలాంటి మంత్రానికైనా విరుగుడు, ఎలాంటి నిద్రనైనా పాలద్రోలే మహామంత్రాన్ని గోదాదేవి అలాగే అక్కడ ఉండే గోదా గోష్ఠి అంతా ఉచ్చరించడం ప్రారంభించారు. ఏమని? మామాయన్ మాధవన్ వైగుందనెండ్రెండ్రు నామం పలవం నవిందే లోరింబావాయ్. మామాయన్ అద్భుతమైన మాయలు చేసేవాడు అని, మాధవన్ మా అంటే లక్ష్మీదేవికి నాథుడైన వాడు, మాధవన్ లక్ష్మీదేవికి నాథుడైన వాడు అని, ద్విభూతి అయిన వైకుంఠానికి అధిపతి వైకుంఠుడు అని, ఇలా ఆయన యొక్క అనేక నామాలను, నామన్ పలవం అంటే అనేక నామాలను మేము పలుకుతున్నాము, నువ్వు కూడా మాతో వచ్చి ఈ నామాలను ఉచ్చరించు అని చెప్తున్నారు. ఈ గోపిక స్థితి ఎలా ఉంది? స్వామిలో లీనమై చేరి ఉండడం చేత బయటి వారి మాటలు వినపడడం లేదు. చెవిటివారా అని పిలుస్తున్నారు, మూగవారా అనే భ్రమను కలిగిస్తున్నారు. యోగ దశలో మగ్నులైనందువలన బాహ్య విషయాల్లో బద్ధకస్తులుగా మనకి గోచరిస్తూ ఉంటారు. అటువంటి వారిని భగవన్నామాల అనుసంధానం తోటి బయట ప్రపంచంలోనికి తేవాలే తప్ప ఇతరమైన ప్రయత్నాలు అనవసరం. అందుకని చెప్పి ఇక్కడ ఆ గోపికను లేపడానికి భగవన్నామ అనుసంధానం ఏమని చేస్తున్నారు? మామాయన్ మాధవన్ వైగుందనెండ్రెండ్రు అని చెప్పి నామ కీర్తనం చేస్తూ
ఆ గోప బాలికను నిద్రలేపుతున్నారు. లోపల ఉన్న గోపిక శారీరక భోగాలపై ఉన్న అనుబంధం అనే నిద్రలో ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పినట్లు అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటే మనస్సును అదుపు చేసుకోవడానికి అభ్యాసం. ఏ అభ్యాసం? భగవన్నామ స్మరణ అనే అభ్యాసం. అలాగే వైరాగ్యం, దేనిపైన? భోగాలపై ఆసక్తిని తగ్గించుకోవడం అనే 2 మార్గాలు ఉన్నాయి. గోదాదేవి ఇక్కడ అదే చేస్తోంది. భగవన్నామ సంకీర్తనం అనే అభ్యాసంతో భోగాలపై ఆసక్తి అనే నిద్ర నుంచి ఆమెను వైరాగ్యం వైపు మేల్కొల్పుతుంది. ఇంకా గీత ఏమని చెప్తుంది? యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అంటే శ్రేష్ఠులు దేనిని ఆచరిస్తారో ఇతరులు కూడా దానినే ఆచరిస్తారు, అనుసరిస్తారు. లోపలున్న గోపిక ఆ బృందావనానికి నాయకురాలు. నువ్వు నిద్రపోతే నిన్ను చూసి మేమంతా కూడా నిరుత్సాహపడతాము. నువ్వు లేచి మాతో వస్తే నిన్ను చూసి మేమందరం ప్రేరణ పొందుతాం. లేచిరా తల్లి అని గోదాదేవి పిలుస్తుంది. ఈ 9వ పాసురం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఏంటది? భగవంతుడు మనకు ఐశ్వర్యాన్ని, సుఖాలను ఇచ్చింది వాటిలో మునిగిపోయి ఆయన్నే మర్చిపోవడానికి కాదు, వాటిని ఆయన సేవకే ఉపయోగించడానికి. మనకున్న సంపద, అధికారం, జ్ఞానం ఇవన్నీ భగవత్ కైంకర్యానికి సాధనాలు కావాలి, కానీ అహంకారానికి, సోమరతనానికి కారణం కాకూడదు. ఆండాళ్ తల్లి ఈ పాసురం ద్వారా భోగభాగ్యాలనే మెత్తటి పరుపుపై అజ్ఞానమనే నిద్రలో ఉన్న మనందరినీ మామాయ, మాధవ, వైకుంఠ అనే నామ సంకీర్తనతో మేల్కొల్పుతుంది. ఆ తల్లి పిలుపును అందుకొని మన సుఖాలను వదిలి ఆ సుఖప్రదాత అయిన కృష్ణుని కోసం మనము మేల్కొందాం. ఈ వివరణ మీకు ఎలా అనిపించింది? ఇంతటితో పాసురం యొక్క అర్థము, విశేషార్థం వరకు ఫినిష్ అయింది. ఇంకా చాలా అర్థం ఉందండి దీనికి. అది వినాలి అనుకున్న వాళ్ళు కంటిన్యూ చేయండి, లేకపోతే ఇంతటితో స్టాప్ చేయొచ్చు. ఈరోజు గోదా తాయారు 4వ గోపికను మేల్కొల్పుతూ దీపంలు వెలిగించి ఉన్నాయి లోపల అని చెప్తుంది కదా. ఆ భవనం ఏమో మణిమయ భవనం అని చెప్తుంది కదా. అసలు లోపల ఏమి వెలిగించి ఉన్నాయో బయట ఉన్న ఈ ఆండాళ్ గోష్ఠికి ఎలా తెలిసిందనుకుంటారు? థింక్ చేయండి. మణులతో నిర్మించబడిన భవనం అని చెప్పారు కదా. మణి ఎలా ఉంటుంది? చాలా క్లియర్గా గ్లిటరీగా మెరుస్తూ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆ భవనం కూడా అంత క్లియర్గా ఉందన్నమాట. లోపల ఏమున్నాయో అన్ని బయటికి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల గోదాదేవి లోపల ఉన్న గోపబాలిక ఏం చేస్తుందో క్లియర్గా చెప్పేసింది. చుట్టూ విళక్కెళియ అంటే చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి అని చెప్పారు కదా ఫస్ట్ లైన్లో. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందామా? దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీప ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది అని చెప్పాలి. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశించాలంటే మనకు శాస్త్రాలు కావాలి. శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే ఒత్తులు. ఆ 2 ఒత్తులు దేవుడి వైపు వెలిగి ఉండాలి. ఒక ఒత్తు వేదం, ఒక ఒత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుంది. ఈ గోపిక వెలుతురు కోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది. ధూపం కమలం అంటే ధూపం సువాసన విరజిల్లుతోంది అని చెప్పింది కదా. మణిద్వారాలు తెరుచుకొని రావమ్మా అని కోరుతుంది తల్లి ఆ గోపికను. ఇక్కడ మణిద్వారాలు అంటే ఏంటి? మామూలుగా గజం అంటే ఏంటి? 8 అని అర్థం కదా. అట్లాగే మణి అంటే 9 అని అర్థం ఉంది. జీవుడు పరమాత్మ ఇద్దరు మణులుగా ఉంటే ఇరువురికి కూడా 9 సంబంధాలు ఉంటాయి. అవి విడదీయ రానివని అర్థం. ఇవన్నీ కూడా భగవద్గీతలో తెలుపబడ్డాయి.
ఆ 9 విడదీయరాని నవవిధ బంధాలేంటో చూద్దామా? ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాము అంటే ఇక్కడి గోపిక గొప్ప సంబంధ జ్ఞానం కలిగిన గోపిక, ఈరోజు గోపబాలిక. సంబంధ జ్ఞానం అంటే ఏంటి? జీవుడికి పరమాత్మకి గల సంబంధాన్ని గుర్తించడం. ఈ సంబంధ జ్ఞానాన్ని మహనీయులైనటువంటి వాళ్ళే గుర్తించగలుగుతారు. అజ్ఞానులైనటువంటి వారు గుర్తించక తామే స్వతంత్రులమనే భావనలో ఉంటారు. మనకి పరమాత్మకి ఉన్న నవవిధ బంధాల గురించి చూద్దాం. మొదటి బంధం పితా పుత్ర భావం. స్క్రీన్ మీద కూడా 9 గురించి డిస్ప్లే అవుతుంది, గమనించండి. భగవంతుడు తండ్రి, మనకంతా బిడ్డలమని గుర్తించడం, అంటే మనందరికీ తండ్రి ఆయనే అని చెప్పి. రెండవది, మనందరినీ రక్షించేవాడు ఆయనే, రక్షక భావం. అందరినీ రక్షించేవాడు భగవానుడు, రక్షింపబడువారు మనం అన్నమాట. శేషీ భావం, మనందరినీ నా వాళ్ళు అని కలిగినవాడు ఆయనే, అందుకే శేషి అంటారనమాట. భార్యాభర్తృభావం, మనందరినీ భరించేవాడు ఆయనే, అందుకే భర్త అంటారు. భరింపబడునటువంటి వారు మనమంతా భార్యా ప్రతీకలంగా చెప్పాలి. ఒక విషయం అండి, ఇక్కడ ఈ లోకంలో ఉన్న ఒక్క పురుషుడు పరమాత్మ, అందుకే ఆయన్ని పురుషోత్తముడు అని పిలుస్తాం కదా. మిగిలిన మనందరం కూడా స్త్రీతత్వంగా చెప్తూ ఉంటారు. జ్ఞాతు జ్ఞేయ భావం, సర్వ జ్ఞానంను కలిగిన వాడు ఎవరు? పరమాత్మ. అటువంటి జ్ఞానమునకు విషయమైనటువంటి మనమంతా కూడా జ్ఞేయం. అంటే ఏంటి? మనలోని జ్ఞానాన్ని పంచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే, అదే జ్ఞేయం అంట. ఆరోది స్వస్వామి భావం, మనందరినీ తన వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి ఆయనే. అంటే జీవులందరూ పరమాత్మ సొత్తు, నేను వాని వస్తువును, అతడు స్వామి అని భావించడం అన్నమాట. ఏడవది ఆధారాధేయ భావం, అంటే మనందరికీ ఆధారం ఆయనే, అందుకే ఆయన్ని నారాయణుడు అంటాం. శరీర ఆత్మభావం, అంటే మనందరి లోపలుండే ఆత్మ ఆయనే, అందుకే ఆయన్ని అంతర్యామి అంటాం. లాస్ట్ది భోక్త భోగ్య భావం, భోక్త ఆయనే, స్వీకరించగలవాడు ఆయనే. లోకంలోని సకల వ్యాపారాల యొక్క ఫలమునకు భోక్త భగవానుడే. నేను భోగ్య వస్తువుని అని భావించుటయే భోక్త భోగ్య భావము అన్నమాట. అర్థమైందా అండి? ఈ 9 మనకి పరమాత్మకి ఉన్న నవవిధ బంధాల గురించి. లోకంలో మనం ఏదో ఒక సంబంధం, అమ్మ నాన్న భార్య పిన్ని అక్క, ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాం. అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరింత ప్రేమగా ఉండాలి ఆయనపై మనకు. పిత రక్షక శేషి భర్త జ్ఞేయ స్వామి ఆధార ఆత్మభోక్త, ఇదే అష్టాక్షరి మహామంత్రం దీన్ని చెప్తోంది. ఇది భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆ గోపిక వెలిగించిన దీపాలు, మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల లాంటివి. అలాంటి జ్ఞానుల అనుభవం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యమవుతుంది. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా, వాళ్ళ స్థలాన్ని తలుచుకున్నా మనం తరించిపోతాం. మనం ఈ శరీరంపై దృష్టి ఉండడం వలన దేని యందు కూడా మనస్సు అనిపించదన్నమాట. దీన్ని పోషించుకోవాలి, దీనికోసమే దేన్నైనా వదిలేయాలి అని ఇలా దేహ భ్రాంతి పెరిగిపోతూ ఉంటుంది. ఈ తలుపులు తెరుచుకోవాలి. ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకుంటే లోపల ఉండే పరమాత్మ దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే. ఇక్కడ గోపిక కూడా సేమ్ భగవద్ జ్ఞానం అంత బాగా కలిగిన గోపిక. అందుకే ఇతరమైన మాటలు మాట్లాడదు, అంటే బయట విషయాల్లో మూగవాని వల్లే ఉంటుంది. లౌకికమైన మాటలు ఆవిడికి వినపడదు, అంటే చెవిటి వానిలాగా ఉంటుంది. లౌకికమైన పనుల యందు ఆసక్తే ఉండదు. అలాంటి గోపిక అన్నమాట. సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ వేసుకున్నామా? మూగదానా చెమిటిదానా అలసి ఉన్నావే అని అనడం ద్వారా మనకిచ్చే సందేశం ఏంటంటారు?
భగవంతుడి కంటే వేరైన విషయాలు అంటే చెడ్డ మాటలు మాట్లాడడంలో మూగవారిగాను, చెడు వినడంలో చెమిటి వాళ్ళలాగా, చెడు పనులు చేయడంలో నిస్తేజంగా ఉండాలని చెప్పి ఆండాల్ పరోక్షంగా మనకి సందేశం ఇస్తుంది. ఇక్కడ ఇంకొక లాస్ట్ క్వశ్చన్, మిగిలిన గోపికలకి ఈ పాసురంలోని గోపికకి తేడా ఏంటంటారు? ఈ గోపిక మిగిలిన గోపికలతో భగవత్ సంబంధము, దేహ సంబంధం రెండు ఉంది. అదే మామాన్ మగళే మావీర్ అని రెండు చెప్పారు కదా. మామూలుగా భక్తులంతా ఒక స్నేహంతోనో ప్రేమతోనో ఉంటారు. ఇంకా ఆ భక్తులు దేహ బంధువులు కూడా అయితే ఆ బంధం మరింత సన్నిహితంగాను సంతోషంగాను ఉంటుంది. అలాంటి గోపిక ఈ గోపిక. చిన్న లాస్ట్ ఒక చమత్కారం చెప్తాను. తుయినడల్ మేర్ కన్వళరం అంటే నిద్రను బాగా పట్టించు, మంచం పైన నిద్రిస్తున్న గోపిక అని అర్థం కదా. ఇక నిద్రపోవడం గోపిక తప్పు కాదు, ఆ దోషం మంచాంది అని చెప్పి అంటుంది చమత్కారంగా ఆండాల్ తల్లి. ఆ మాటల్లోని సున్నితాన్ని చూడండి. మరి మనం కూడా అలాంటి సున్నితత్వాన్ని నేర్చుకుందామా? మళ్ళీ తిరిగి రేపు 10వ పాసురంలో కలుద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే కొంతమందికి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. ఆండాల్ తిరువడుగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.